విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజమం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ప్రతిరోజులాగే ఇవాళ కూడా ఈ భ్రమరాంబాష్టకం యొక్క పాఠాన్ని అందరం కలిసి చదివి తర్వాత ప్రవచనాన్ని ప్రారంభం చేద్దాం. చాంచల్యారుణలోచనాంచిత కృపాం చంద్రార్ధచూడామణిం చారుస్మేరముఖాం చరాచరజగత్సంరక్షిణీం తత్పదాం చెంచంపకనాసికాగ్రవిలసన్ ముక్తామణీరంజితాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. కస్తూరీతిలకాంచితేందువిలసత్ ప్రోద్భాసి పాలస్థలీం కర్పూరద్రవమిశ్రచూర్ణఖదిరా ఆమోదోల్లసద్వీటికాం లోలాపాంగతరంగతైరితి కృపాసారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. రాజన్మత్తమరాళమందగమనాం రాజీవపత్రేక్షణాం రాజీవప్రభవాదిదేవమకుటైః రాజత్పదాంభూరుహాం రాజీవాయతపత్రమండితకుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. షట్తారాంగణదీపికాం శివసతీం షడ్వైరివర్గాపహాం షట్చక్రాంతరసంస్థితాం వరసుధాం షడ్యోగినీవేష్టితాం షట్చక్రాంచితపాదుకాంచితపదాం షడ్భావగాం షోడశీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. శ్రీనాదాదృతపాలితత్రిభువనాం శ్రీచక్రసంచారిణీం గానాసక్తమనోజ్ఞయవ్వనలసద్గంధర్వకన్యావృతాం దీనానామతివేలభాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. లావణ్యాదికభూషితాంగలతికాం లాక్షాలసద్రాగిణీం సేవాయాత సమస్తదేవవనితా సీమంతభూషాన్వితాం
భావోల్లాసవసీకృత ప్రియతమాం భండాసురచ్ఛేదినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ధన్యాం సోమ విభావనీయ చరితాం ధారాధరశ్యామలాం మున్యారాధనమోదినీం సుమనసాం ముక్తిప్రదానవ్రతాం కన్యాపూజన సుప్రసన్న హృదయాం కాంచీలసన్మధ్యమాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. కర్పూరాగరుకుంకుమాంచితకుచాం కర్పూరవర్ణస్థితాం కృష్టోత్కృష్టసుకృష్టకర్మదహనాం కామేశ్వరీం కామినీం కామాక్షీం కరుణారసార్ద్రహృదయాం కల్పాంతరస్థాయినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. గాయత్రీం గరుడధ్వజాం గగనగాం గాంధర్వగానప్రియాం గంభీరాం గజగామినీం గిరిసుతాం గంధాక్షతాలంకృతాం గంగా గౌతమ గర్గ సంనుతపదాం గాం గౌతమీం గోమతీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. మొదలు పెట్టేసేయచ్చా? అందుకే అడిగాను. హరి ఓం. భగవత్పాద శంకరులు భ్రమరాంబాష్టకాన్ని చేసి మనకి 9 శ్లోకాలు ఇచ్చారు. అందులో నిన్నటి రోజున శ్రీనాథాధృతపాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణీం గానాసక్త మనోజ్ఞ యౌవనల సద్గంధర్వ కన్యావృతాం దీనానామతి వేలభాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఆ శ్లోకం మీద వ్యాఖ్యానాన్ని భగవతి పలికించినంత మేర పలికి ఉన్నాను. లావణ్యాధిక భూషితాంగలతికాం లాక్షాలసద్రాగిణీం అంటారు. లావణ్యాధిక భూషితాంగలతికాం, ఆ తల్లి లావణ్యము చేత శోభిస్తున్నటువంటి ఒక తీగ వంటి శరీరము కలిగినది. లాక్షాలసద్రాగిణీం, కరిగినటువంటి లక్క ఎలా ఉంటుందో అంతటి ఎర్రని వర్ణము కలిగినది. ఈ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికీ శంకర భగవత్పాదులు అమ్మవారి యొక్క రంగు గురించి మాట్లాడుతున్నారు. ఎర్రని రంగులో ఉన్న తల్లి అని మాట్లాడుతున్నారు. ఎర్రని రంగులో ఉన్న తల్లి అనేటప్పటికే మనకి వెంటనే జ్ఞాపకానికి వచ్చేటటువంటి రూపం, జ్ఞాపకానికి వచ్చేటటువంటి నామం ఒకటి ఉంటుంది. అది శంకర భగవత్పాదుల యొక్క కవిత్వంలో ఉండేటటువంటి ప్రజ్ఞ ఏమిటంటే మెల్లమెల్లగా సూచనలు ఇస్తూ మనకి మానసికంగా ఒక కుంచి చేతికిచ్చి బొమ్మ గీస్తారు.
ఆమె ఎవరు అన్నది పేరేం చెప్పరు కొన్ని శ్లోకాల్లో స్పష్టంగా చెప్తారు. ఏదో కామాక్షీం అంటారు, కామేశ్వరీం, కామినీం, భ్రమరాంబికాం అంటారు. కొన్ని శ్లోకాల్లో అలా ఏం చెప్పరు. చెప్పకుండా ఆమె ఎవరు అన్నది మానసికముగా మనము పొందినటువంటి భావన చేత బొమ్మ గీసి అనుభవించవలసి ఉంటుంది. సరిగ్గా అందుకోలేకపోతున్నామేమో అంటే చాలా తొందరగా గుర్తుపట్టడానికి వీలైనటువంటి సంకేతాన్ని ఒకదాన్ని అందిస్తారు. ఈ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికీ లావణ్యాధిక భూషితాంగలతికాం, విశేషమైనటువంటి లావణ్యము కలిగినటువంటి పూల తీగ వంటి శరీరము కలిగినది, లాక్షాలసద్రాగిణీం, కరిగించినటువంటి లక్క ఎలా ఉంటుందో అంతటి ఎర్రని వర్ణము కలిగినటువంటిది, సేవాయాత సమస్త దేవవనిత సీమంత భూషాన్వితాం, ఆమె యొక్క పాదముల దగ్గరికి వచ్చి నమస్కరించేటటువంటి ఎందరో దేవతా స్త్రీల యొక్క శరీరము యొక్క చివరి భాగమైన శిరస్సులకు అలంకరింపబడినటువంటి కిరీటములోని మణుల యొక్క కాంతుల చేత ప్రకాశిస్తున్న పాదములు కలిగినది, కన్యాపు అలాగే భావోల్లాస వశీకృత ప్రియతమాం, తన యొక్క అనురాగము చేత భర్తని వశము చేసుకున్నది. అక్కడ వరకు చెప్పారు. ఇంకా ఎవరో పట్టుకోలేదా పేరు? ఆ పేరుతో ప్రకాశించిన తల్లిని పట్టుకోలేకపోయావా అని ఇంకొంచెం తొందరగా పట్టుకోవడానికి వీలైన సంకేతం ఇచ్చారు. భండాసురచ్చి దీని భండాసురుణ్ణి సంహరించిన అమ్మ, శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అంటే తత్వతః లలితమ్మకి భ్రమరాంబకి ఏ భేదము లేదు సుమ. లలితాపరాభట్టారికా స్వరూపము ఏది ఉన్నదో అదే భ్రమరాంబా స్వరూపమై ఉన్నది. అంతేకాని అమ్మవారు అనేకమైనటువంటి రూపములను స్వీకరిస్తుంది. ఆమె గుణములను ఆవిష్కరించినప్పుడు అనేకమైన పేర్లు పొందుతుంది. అంత మాత్రం చేత తత్వతః వస్తువులో భేదమున్నది అని కాదు. ఆమె ఎప్పుడూ అమ్మయే. కానీ దేవతల యొక్క సంరక్షణార్థం, రాక్షసుల యొక్క పీచమణిచి ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఆమె అనేకమైన రూపములను ధరించి వస్తూ ఉంటుంది. లలితాస్వరూపమే భ్రమరాంబాస్వరూపము సుమా అని చెప్పడానికి ఇవాళ లావణ్యాధిక భూషితాంగలతికాం లాక్షాలసద్రాగిణీ ఎరుపు వర్ణం గురించి మాట్లాడుతున్నారు. ఇందులో మొదట లావణ్యం గురించి మాట్లాడారు. తర్వాత ఇక స్పష్టంగా ఆమె శరీరమునకు ఉండేటటువంటి రంగు యొక్క కాంతిని చెప్పారు. లాక్షాలసద్రాగిణీ. ఇందులో మీరు గమనిస్తే ప్రధానంగా ఆయన అమ్మవారి యొక్క శరీర కాంతి ఎర్రగా ఉంటుంది అని ప్రతిపాదిస్తున్నారు. ఎరుపు అనేటప్పటికే మనందరం లలితాస్వరూపాన్ని జ్ఞాపకానికి తెచ్చుకుంటాం. అరుణ కరుణాం తరంగితాక్షీం ధృత పాశాంకుశ చాపబాణ హస్తాం అని ఆ తల్లి ఎర్రటి వర్ణం కలిగినటువంటి బట్ట కట్టుకుని ఎర్రటి రంగులో ఉంటుంది అని. అయితే ఈ ఎరుపు అనేటటువంటిది లలితాపరాభట్టారికా స్వరూపం విషయంలో ఆమె శరీరమునకు సంబంధించినటువంటి వర్ణమే అది అనుకుంటే దానిని ఇంత కీర్తించవలసిన అవసరం ఏమి ఉండదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రంగు ఉంటుంది. అది యువతలవాడికి నచ్చిందనుకోండి, బా ఎంత మంచి రంగు అంటారు. ఆయన ఎంత తెల్లగా ఉన్నారోనండి అని ఒకళ్ళు అనొచ్చు. ఆయన ఎంత నల్లగా ఎంత బాగున్నారు అని ఒకళ్ళు అనొచ్చు. ఆయన ఏదో రెండు రంగులు కాదు, రెండు రంగులు కలిసినటువంటి చామనఛాయ రంగులో ఎంత బాగున్నారు అని ఒకళ్ళు అనొచ్చు. అది యువతల వారికి నచ్చడాన్ని బట్టి ఉంటుంది కానీ అవతల వాళ్ళ రంగు బట్టి ఏమి ఉండదు నిజానికి. కానీ అమ్మవారి విషయంలో కూడా ఆవిడ శరీరానికి ఒక రంగు ఉండి ఆ రంగు యథార్థముగా అలాగే ఉండి ఎప్పుడూ ఆ రంగుతోనే ఉంటుంది అంటే మీరు చూడండి, ఇదే స్తోత్రంలో శంకరాచార్యుల వారు ఒకసారి అన్నారు ధారాధరశ్యామలాం అన్నారు. నల్లటి మబ్బెలా ఉంటుందో అటువంటి నల్లటి వర్ణం ఉన్నది అన్నారు. ఇంకొకసారి అన్నారు కర్పూరాగరు కుంకుమంకిత కుచాం కర్పూర వర్ణస్థితాం అన్నారు. కర్పూరం ఎలా ఉంటుందో అటువంటి తెల్లని వర్ణము కలిగినది అన్నారు. అంటే అసలు ఆవిడ వర్ణం ఏమిటి? ఆవిడ తెల్లగా ఉందా, నల్లగా ఉందా, ఎర్రగా ఉందా? ఈ తెలుపు నలుపు ఎరుపు నిజానికి దేనికి సంకేతాలు అంటే సృష్టికి స్థితికి లయానికి సంకేతాలు. అంటే ఆమె పరబ్రహ్మస్వరూపిణి అని చెప్పడానికి. ఇప్పుడు
అది ఎలా ఏ రంగులో ఉంది అన్నాను అనుకోండి, తెల్లగా ఉందండి అన్నారు అనుకోండి, మళ్ళీ ఆగి కాదు కాదు నల్లగా ఉందండి అన్నారు అనుకోండి, కాదు కాదండి ఎర్రగా ఉందండి అన్నారు అనుకోండి, అంటే అది కాసేపు తెల్లగా మళ్ళీ వెంటనే ఎర్రగా ఆ కాసేపట్లోనే నల్లగా కనపడుతోంది అనుకోండి, అది తెచ్చుకుంటోంది తప్ప నిజానికి ఆ రంగులు ఏవీ దనివికో. అది నిజంగా ఒక రంగుతోనే ఉంటే ఇంకొక రంగులోకి మారే అవకాశం లేదు. అంటే నిజానికి ఆవిడికి ఏ రంగు లేదు. ఆవిడ అన్ని వర్ణాలకు అతీతురాలు. మరి ఎర్రటి వర్ణంలో ఆవిడ ఉంటే దాని వలన ఆమెకు ప్రయోజనం అనుకోండి, ఆవిడ ఎర్రగా ఉందండి అన్నారు అనుకోండి, ఏమిటి ఆవిడికి ప్రయోజనం దానివల్ల? ఆవిడికి నిజానికి ఒక రంగుతో ఉండవలసిన అవసరం ఏం లేదు. కాళీ అని పేరు పెట్టుకుని నల్లటి పిల్ల అని అనిపించుకుంది. నారాయణి అన్న పేరుతో నల్లగా ఉంది, శారద తెల్లగా ఉంది, సరస్వతి తెల్లగా ఉంది, లలిత ఎర్రగా ఉంది. అయితే ఈ ఎరుపు తెలుపు నలుపు మనం పెట్టుకుని ఆమె ఈ రంగులో ఉంటుందని చెప్పడానికేనా? దాని వలన ఇంకా అధిక ప్రయోజనం ఏమైనా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఆమె యొక్క అరుణవర్ణము ఏదైతే ఉందో ఆ అరుణిమ నిజానికి ఆమె కరుణ. అరుణ అన్న శబ్దం ఎక్కడ వాడినా, ఎర్రనిది అన్నది ఎక్కడ వాడినా అమ్మవారి విషయంలో అది అమ్మవారి యొక్క కరుణకు సంకేతం. అందుకే లలితా సహస్రనామ స్తోత్రాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఆమె ఆ చిదగ్నిగుండంలోంచి ఆవిర్భవించినప్పుడు నిజానికి అమ్మవారి యొక్క తల దగ్గర ప్రారంభం చేయలేదు. ప్రారంభం చేయకుండా ముందు శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నిగుండ సంభూత, దేవకార్య సముజ్యత, ఈ 5 మాటలు చెప్పారు. ఆమె శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. ఆమె చిదగ్నిగుండంలోంచి బయటికి వస్తోంది. చిదగ్నిగుండ సంభూత, దీనికి దేవకార్య సముజ్యత, దేవకార్యమును నిర్వర్తించడం కోసం వస్తోంది. వస్తోంది అని చెప్పినప్పుడు చిదగ్నికుండంలోంచి ఆవిడ బయటికి వస్తున్నప్పుడు స్త్రీ స్వరూపంగా వస్తోంది కాబట్టి పాదాదికి నఖపర్యంతం చెప్తారు. అంటే తల దగ్గర నుంచి, పాదాది కాదు, పురుష స్వరూపంగా అయితే పాదాది శిరపర్యంతం చెప్తారు. స్త్రీ స్వరూపంగా అయితే తల దగ్గర నుంచి పాదముల వరకు చెప్తారు. ఇప్పుడు అమ్మవారు చిదగ్నికుండంలోంచి వస్తున్నప్పుడు మొట్టమొదట ఏం చెప్పాలి? నిజానికి ఆవిడ తల గురించి చెప్పాలి, కానీ చెప్పలేదు. అక్కడ వరకే చెప్పారు. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత అని ఆపి ఎర్రటి కాంతి చెప్పారు. ఎంత ఎర్రటి కాంతి చెప్పారంటే ఉజ్జద్భాను సహస్రాభా. భా అంటే కాంతి, 1000 అంటే అనంతము, సహస్రము అంటే 1000 అని కాదు, అనంతము అని. కొన్ని కోట్ల మంది సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎంత ఎర్రతనంతో ఆకాశం నిండిపోతుందో, ఆ నిండిపోయినటువంటి ఎర్రతనం ఎలా ఉంటుందో అమ్మవారు బయటికి వస్తున్నప్పుడు మొదట అటువంటి అరుణకాంతి వచ్చింది. ఇప్పుడు ఒకసారి చెప్పేశారు కదా కాంతిని, చెప్పిన తర్వాత అయిపోయింది కదా అక్కడికి, కానీ వదిలిపెట్టలేదు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. తల చెప్పకుండా చేతులు చెప్పారు. ఇప్పుడు చేతులు చెప్పాక ఏం చెప్పారు? అందులో ఆయుధాలు చెప్పారు. రాగస్వరూప పాషాఢ్య, క్రోధాకార అంకుశోజ్వల, మనోరూపేక్షుకోదండ, పంచతన్మాత్ర సాయక. పోని 4 చేతులు, 4 చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలు చెప్పేశారు. అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్పాలి? తల చెప్పాలి. ఇప్పుడు తల చెప్పలేదు. చెప్పకుండా పంచతన్మాత్ర సాయక, నిజారుణ ప్రభా పూర మజ్జద్ బ్రహ్మాండ మండల. నిజారుణ ప్రభ, అరుణ ప్రభ, మళ్ళీ ఎర్రకాంతి చెప్పారు. ఆమె తన ఎర్రని కాంతి చేత ఈ బ్రహ్మాండములను కప్పేస్తోంది అని మళ్ళీ అని. అప్పుడు చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ ఉరువిందమణి శ్రేణీ కనత్కోటి ఇరమండిత అన్నారు. అంటే మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే అమ్మవారి యొక్క 4 చేతులు, చేతులలో ఉన్నటువంటి ఆయుధములను చెప్పడానికి ముందు ఎరుపు కాంతి చెప్పారు. 4 చేతులు 4 ఆయుధాలు చెప్పిన తరువాత ఎరుపు కాంతి చెప్పారు. చెప్పిన తరువాత మాత్రమే అమ్మవారి యొక్క తల గురించి, కబరీబంధం జుత్తుముడు గురించి చెప్పారు. వ్యాసుల వారు ఎందుకు ఆ క్రమాన్ని పాటించినట్టు? ఎందుకు చేతుల గురించి చెప్పినప్పుడు
రెండు వైపులా ఎరుపు కాంతి నుంచి తర్వాత తల దగ్గరికి వెళ్ళారు. ఆ తల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ ఎక్కడా మధ్యలో అరుణకాంతి గురించి మాట్లాడాల, పాదాల వరకు వెళ్ళిపోయారు. నాకు అది ఇది సంచందన మజ్జన తమో గుణ అని. ఒక్క చేతుల దగ్గరికి వచ్చేటప్పటికే అలా ఎందుకు పెట్టవలసి వచ్చింది? తల ముందు చెప్పకుండా చేతులు ఆయుధాలు ఎందుకు చెప్పారు అంటే క్రియాశక్తి అన్నాం. క్రియాశక్తి అంటే చేసేటటువంటి పని యొక్క శక్తి. అమ్మవారి యొక్క క్రియాశక్తే నిజానికి పరమకారుణ్యంతో ఉంటుంది. అది ఆవిడ యొక్క అరుణిమ, అది ఆవిడ యొక్క ఎరుపు. ఆ క్రియాశక్తి కేవలముగా ఆవిడ కొరకు పనులు చేసుకోవడం కోసం చేసేది కాదు. నేను ఒక పని చేశాను అనుకోండి, సాధారణంగా అది ఎందుకు ఉంటుంది అంటే నా కొరకు. ఒకవేళ అది నా కొరకు కాకపోతే కనీసం నా తృప్తి కొరకు నేను ఆ పని చేస్తాను. అమ్మవారు ఒక పని చేసింది అనుకోండి, ఆవిడ నా కొరకు నా తృప్తి కొరకు ఉండదు, బిడ్డల కొరకు, జగత్తు కొరకు, బ్రహ్మాండముల కొరకు చేస్తుంది. ఆమె యొక్క సహజమైన ఆ ప్రేమ ఉన్నదే, బ్రహ్మాండములను ఉద్ధరించాలి, జీవుల్ని ఉద్ధరించాలనేటటువంటి ఆ రాగము, ఆ ప్రేమ ఏది ఉన్నదో దానిని ఎరుపు చేత సంకేతిస్తారు. దయ, ప్రేమ, క్రియాశక్తి, విశేషమైనటువంటి వాత్సల్యము, రాగము, అది అందున ప్రత్యేకించి శృంగార సంబంధమైనటువంటి ప్రేమని ఎరుపు రంగుతోటే సంకేతిస్తారు. ఇవన్నీ ఎరుపుతో సంకేతిస్తారు. అటు ఇటు ఎరుపు పెట్టి చేతులు ఆయుధాలు ఎందుకు చెప్పారు అంటే ఆమె యొక్క క్రియాశక్తి వైభవాన్ని చెప్తున్నారు. ఏమిటి ఆమె యొక్క క్రియాశక్తి అంటే ఆయుధములకు తమంత తాముగా గొప్ప కాదు, ఆమె చేతితో పట్టుకున్నది కాబట్టి ఆ ఆయుధములకు గొప్ప. సుదర్శన చక్రము విష్ణు పరమాత్మ యొక్క చేతి చేత ధరింపబడినది కాబట్టి ఆయన శక్తిని అది పొంది ముందుకెడుతోంది అని ప్రతిపాదించవలసి ఉంటుంది. అమ్మవారి చేతితో ఒక అంకుశాన్ని పట్టుకుంది కాబట్టి అంకుశమంత గొప్పదైపోయిందని చెప్పకూడదు. అంకుశమునందు అమ్మవారి శక్తి ప్రవేశించి అంకుశముక పనిచేస్తోంది. ఆవిడ చేతితో పట్టుకున్న పాశము కనుక ఆమె శక్తి అందులోకి ప్రవేశించి అది ఒక ఉపకారాన్ని చేస్తోంది. ఆవిడ ఏం పట్టుకుంది అంటే 4 చేతులలో రాగస్వరూప పాశాఢ్య, రాగస్వరూపమైన పాశాన్ని పట్టుకుంది. అందుకే శంకరులు పాదాన్ని పూర్తి చేసేటప్పుడు జ్ఞాపకం చేయడం కోసమే నేను కేవలం ఎరుపు మాట్లాడటం లేదు, గుర్తుపెట్టుకోండి అని చెప్పడానికి లాక్షాల సద్రాగిణీ, ఆ రాగిణీ రాగ సంబంధం వేశారు అక్కడ. రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారు అంకుశోజ్వల. ఆవిడికి ఒక చేతిలో పాశం ఉన్నది, ఒక చేతిలో అంకుశం ఉన్నది, ఒక చేతిలో చిరుకుతో చేయబడినటువంటి ధనస్సు ఉన్నది, ఒక చేతిలో 5 పుష్పబాణములు ఉన్నాయి. ఈ 4 పట్టుకునుంది. ఇప్పుడు ఈ 4 పట్టుకుని ఉన్నది అంటే అవి ఆమె యొక్క పనికి పనిముట్లు. ఒక ఆయన ఉలి పట్టుకుని ఉన్నాడు అనుకోండి, ఆయన శిల్పం చెక్కుతాడని గుర్తు. ఒక ఆయన కుంచె పట్టుకున్నాడు అనుకోండి, ఆయన చిత్రం గీస్తాడని గుర్తు. అలా ఆమె ఈ 4 పట్టుకున్నది దేనికి అంటే జీవుల యొక్క ఉద్ధరణ కొరకు. జీవులను పాడు చేసే మొదటిది ఏది? ఎరుపే పాడి చేస్తుంది. ఏ ఎరుపు? రాగము పాడి చేస్తుంది. రాగము గొప్ప బంధనము. వేదాంత శాస్త్రంలో ఒక మాట అంటారు, వస్తువు సత్యము కానప్పుడు ఆ వస్తువు మీద నువ్వు నిరతిశయమైన ప్రేమ పెట్టుకున్నా ఆ వస్తువు దుఃఖమునకే కారణమవుతుంది. ఎందుకంటే అది జగత్తు ఎందు శాశ్వతం కాదు కాబట్టి అది ఒకప్పుడు వెళ్ళిపోతుంది. నాకు బొమ్మ అంటే చాలా ఇష్టం అనుకోండి, ఆ బొమ్మ ఎప్పుడైనా చేజారి పగలచ్చు. అప్పుడు నేను శోకిస్తాను, అయ్యో ఆ బొమ్మ పగిలిపోయింది. ఆ బొమ్మకి ప్రాణం ఉందనుకోండి, ఏ కారణం చేతనైనా నేను కనపడకుండా పోయాననుకోండి, ఆ బొమ్మ నన్ను ఇంతగా ప్రేమించిన వాడు కనపడటం లేదని బాధపడవచ్చు. రాగం ఎక్కడున్నదో ఆ రాగము శోకమునకు కూడా కారణమవుతుంది. దానికి ఏమైనా చిన్న తేడా వచ్చిందనుకోండి చాలా బాధపడిపోతాడు. రాగము ఎక్కడ ఉన్నా కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. రాగము అంటే అనురాగము, ప్రేమ. మనం ఒక వస్తువు మీద తాదాత్మ్యత పొందాం అనుకోండి, ఇది నాది, ఇది నాది, ఇది నాది అని భ్రాంతి పెట్టుకుని ఈ వస్తువు నాది అనేటటువంటి గొప్ప సంతోషాన్ని మనసులో పెట్టుకుంటే ఆ కారణం చేత ఏమవుతుంది అంటే ఆ వస్తువు నాది అని నేనంటాను, కానీ ఆ వస్తువు మాత్రం ఎప్పుడు నేను నీవాడను అని అనదు. నా ఇల్లు ఉంది, ఈ ఇల్లు నాది అంటాను, ఆ ఇల్లు మాత్రం ఎప్పుడు నేను కోటేశ్వరరావు గారికి సంబంధించింది అని అందం. ఈ కలం నాదంటాను, ఇది కోటేశ్వరరావు గారి కలం అని ఆ కలం అందం.
అలా నేను ఎన్ని మాటలు అంటున్నానో అన్ని మాటలు వశపడుతున్నాను వాటికి. విశేషించి రాగము శోకమునకు కారణము. పైగా జగత్తు యందు శాశ్వతము కాని వస్తువుల పట్ల పెట్టుకున్నటువంటి రాగము ఏ విధంగానూ కూడా అభ్యున్నతికి కానీ జీవుడి యొక్క ఉద్ధరణకు కానీ హేతువు అయ్యే అవకాశం ఉండదు. అందుకే ఆవిడ ఏం చేస్తుందంటే, రాగము లేకుండా బ్రతకడం ఎలా? ఏమంటే మరి ప్రేమ లేకుండా ఎలా బ్రతుకుతాం? భార్య మీద ప్రేమ ఉండదా? తల్లి మీద ప్రేమ ఉండదా? తండ్రి మీద ప్రేమ ఉండదా? కొడుకు మీద ప్రేమ ఉండదా? ఎవరి మీద ప్రేమ ఉండదు? ప్రేమ లేకుండా ఎలా బ్రతుకుతావు అంటే, ఆమె రాగమును ఉంచుతుంది, కానీ లోపల ఒక మార్పు తీసుకొస్తుంది. అది బంధనమునకు గురి కాకుండా చూసుకుంటుంది. ఏ మార్పు తీస్తుంది అంటే, వాడు ఏది అనుభవించనివ్వండి, ఏది జరగనివ్వండి, ఇది ఈశ్వరానుగ్రహం చేత నాకు సంప్రాప్తమైంది. ఇది ఈశ్వరుడి ఇల్లు, ఈశ్వరుడు కట్టాడు. నువ్వు ఇప్పుడు ఇందులో ఉండు, కొన్నాళ్ళు ఈ పెద్దింట్లో ఉండు అన్నాడు. ఆయన ఏదో నన్ను ఎందుకో ఇక్కడికి తీసుకొచ్చాడు. ఆయనది ఎందుకు బంధిస్తుంది? పైకి చెప్పక్కర్లేదు, అస్తమానం అలాగా లోపల భావన చేస్తాడు. ఇది ఈశ్వరుని యొక్క గృహం. భార్య ఈశ్వరానుగ్రహం, అనుకూలవతి. కొడుకు ఈశ్వరానుగ్రహం. ఈశ్వరుడి సొత్తు నాకు ఇచ్చాడు, రే చక్కగా వీడి వలన సంతోషాన్ని పొందిన ఆయన ఇచ్చాడు. ఇప్పుడు ప్రధానముగా నీ రాగము ఎవరి మీద పడిపోతుంది అంటే భగవంతుడి మీద పడుతుంది. భగవంతుడి మీద రాగము పడితే ఆ రాగము బంధనమునకు కారణము కాదు, విడుదలకు కారణం. ఇదే సంసారమనందు ఉంటావు, కానీ దేని చేత బంధింపబడకుండా ఉంటాడు. అంటే ఉద్ధరణ హేతువై నిలబడుతుంది ఆవిడ. అందుకే కొందరు రాటుని పోటుని తట్టుకుని నిలబడతారు. దేనికి నిలబడతారు అంటే, వచ్చిన ఆవిడ అనుగ్రహం, రాకపోయిన ఆవిడ అనుగ్రహం, ఉన్నది పోయిన ఆవిడ అనుగ్రహం, ఈ వయసుకి ఇది అవసరమేమో అందుకు తీసేసిందేమో అంటాడు. అది అలా తీసేస్తే నేను బాగుపడతానులో, అందుకు తీసేసింది ఇలా ఉందంటాడు. వాడు అన్నిటినీ ఈశ్వరుడు యందు ఆపాదిస్తాడు. నిన్ను సేవింపక నాపదల్పొడమని, నిత్యోత్సవం బబ్బని, జనమాతృండనని, సంసార మోహంబు పైకొనని, జ్ఞానము గల్గని, గ్రహగతులు కుందింపని, వీలువచ్చిన రాణి, అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. కాబట్టి రాగస్వరూప పాషాఢ్య, రాగము ఎరుపు. ఆమె ఆ ఎరుపు నుంచి ఏ ఎరుపుకెత్తుతోందంటే కరుణతోటి. ఈ అరుణ కరుణయ్యి ఆ తల్లి ఈశ్వరుని వైపుకి నడిపిస్తుంది. అలాగే క్రోధాకార అంకుశోజ్వల, కోపము ఒకసారి వచ్చేసింది అనుకోండి, ఇంకా ఎంత పెద్దదైపోయి పట్టుకుంటుంది అంటే అది చెప్పడం కష్టం. అందుకే అంకుశాన్ని ప్రయోగించారు అక్కడ. ఉన్న ప్రాణులన్నిటిలో పెద్ద ప్రాణి ఏనుగు. ఏదైనా పెద్ద చెప్పాల్సి వచ్చింది అనుకోండి, ఏనుగంత ఉందండి అంటారు. కోపం వస్తే ఎంత వస్తుంది అంటే ఏనుగంత కోపం. అంటే పెద్ద కోపాలు ఇట్టిటిటిటే పెరిగిపోతాయి. కాబట్టి దాన్ని ఏం చేస్తుంది ఆవిడ అంటే, కోపము వలన పతనము చెందుతావురా, కోపానికి నిగ్రహం అవసరం. ఎక్కడ తప్పు జరిగిందో అక్కడ దిద్దడం వరకే కోపం, అది దాటి ఇక మనసులో ఉండకూడదు. కాబట్టి అది ఏం చేస్తుంది అంకుశం, ఇంత పెద్ద ఏనుగు యొక్క కుంభస్థలం మీద మావటి పొడిస్తే ఆ బాధ తట్టుకోలేక ఏనుగు వశపడిపోతుంది. కోపమనబడేటటువంటి ఏనుగు అంకుశము చేత పొడవబడుతుంది. అంటే ఇప్పుడు కోపం మీద కోపం వస్తుంది. ఇన్నాళ్ళు అన్నిటి మీద కోపడేవాడు, ఇప్పుడు కోపము ద్వేషము, అనురాగమునకు వ్యతిరేక పదం. కాబట్టి అది కూడా ఒక ఎరుపే. ఇప్పుడు అంటాడు, ఏమిటి నాకు ఈ దిక్కుమాలిన కోపం, అస్తమానం అందరి మీద కోపడమే, ఇలా ఉండకూడదు. నాకు కోపం వస్తే దాన్ని వ్యవస్థలోని సమస్యని చక్కబెట్టడానికి ఉపకరణంగా నా కోపాన్ని వాడాలి తప్ప నా కోపమునకు నేనే వశపడిపోకూడదు అని కోపం మీద కోపం పొందుతాడు. క్రోధాకార అంకుశోజ్వల, కోపాన్ని నియంత్రించుకుని పాడవకుండా చూసుకుంటాడు. రాగము కామము, క్రోధము మరొక శత్రువు. కామక్రోధముల రెండిటినీ అణచడానికి ఆమె రాగస్వరూప పాషాఢ్య. ఇప్పుడు అన్నిటికీ భగవంతుణ్ణి తలుచుకుంటుంటే అది పాశమే. యమపాశము, కామపాశము, కర్మపాశము, భక్తిపాశము, ఇవన్నీ పాశాలే. ఆవిడ చేతిలో ఉన్నది భక్తిపాశం. రాగపాశం విప్పేసి భక్తిపాశం వేసి లాగుతుంది దగ్గరికి. తాడు కట్టి లాగుతున్నారనుకోండి, ఎవరు లాగుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు.
ఆమె భావనలన్నీ ఈశ్వరుడి వైపుకి తిప్పుతుంది. తిప్పినప్పుడు ఏమవుతుందంటే ఏది జరగనివ్వండి ఈశ్వరానుగ్రహం అంటూ ఆ లాగి 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 ఆవిడ చరణసీమ దగ్గరికి లాక్కుంటుంది. లాగి శివుని ఎందుకు కలుపుతుంది. అది క్రియాశక్తి, అది ఎరుపు. అది లావణ్యాధిక భూషితాంగలతికాంలాక్షాల సద్రాగిణి. కాబట్టి రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర శాయక. చెరుకు విల్లు పట్టుకునేటటువంటి వాడు మన్మధుడు పట్టుకుంటాడు. మన్మధుడు చెరుకు విల్లు పట్టుకున్నాడు అనుకోండి, ఈ 5 పువ్వులు శబ్ద స్పర్శ రస రూప గంధములనబడేటటువంటి ఈ 5 తన్మాత్రలు లోకమునందు ప్రవర్తిస్తాయి. ఎప్పుడూ కూడా ఏదో లౌకికమైన శబ్దాలు విని సంతోషపడిపోవాలి, అక్కర్లేనివన్నీ ముట్టుకుని సంతోషపడిపోవాలి, అవసరం ఉన్నా లేకపోయినా రజోగుణ సంబంధంగా రుచి కోసం తిని సంతోషపడిపోవాలి, వాసన ఏదో తన ప్రీతి కొరకు చూసి ఆనందపడిపోవాలి. శబ్ద స్పర్శ రస రూప తనకిష్టమైంది కాబట్టి అవతల వాళ్ళ బాధతో సంబంధం లేకుండా చూస్తూ ఉండాలి. రస రూప గంధ ఈ 5 తన్మాత్రలు మన్మధుడి చేతిలో చెరుకు విల్లు ఉన్నంతసేపు బంధనమునకు కారణమవుతాయి. అవియే ఆవిడ తీసుకుంటుంది. ఏవి మన్మధుడి చేతిలో ఉంటాయో అవి ఆయన చేతిలో ఉన్నంతసేపు బంధనహేతు. ఆవిడ చేతిలోకి వచ్చి పట్టుకుందనుకోండి, ఆవిడ అదే శబ్దం వింటూ ఉంటాడు, కానీ కాసేపు దీక్షితారు వారి కీర్తన వింటానంటాడు, కాసేపు అన్నమాచార్యుల వారి కీర్తన వింటాను, త్యాగరాజస్వామి వారి కీర్తన వింటాను, కాసేపు ఎక్కడైనా భజన జరుగుతుంటే వింటాను. అంటే భగవత్ సంబంధమైన విషయములను వినడమునందు అనురక్తి చూపిస్తాడు, లేదా సాధువాక్కులు మంచి మాటలు వింటాడు. అలాగే చూసినప్పుడు లోపల మనసులో పవిత్రత, బాహ్యమునందు చూసేటప్పుడు ఆ చూపులో ప్రతి దాంట్లో శిల్పిని చూస్తాడు. అరే, ఒక రహదారి పక్కన ఇంత దుమ్ము పడే చోట ఒక ఉమ్మెత్త పువ్వు పూసిందా, ఉమ్మెత్త కాయని చూస్తేనేమో ముట్టుకుంటే ఒంటి నిండా ముళ్ళ, ఇది చూస్తే మరక లేకుండా తెల్లటి బట్ట అప్పుడే వస్త్ర దుకాణంలోంచి కొనుక్కొచ్చి విప్పినంత తెల్లగా ఉందా, గొట్టంలా అంత పువ్వు పూసిందా, కనకాంబరం పువ్వు ఇంత చిన్న తొడిమితోటి ఇంత ఎర్రటి పువ్వు పూసిందా, దానికి సువాసన లేదా, మల్లె పువ్వు సాయంకాలం విచ్చుకుంటే అంత సువాసన, మొగ్గలో లేనిది పువ్వులో ఉందా, ఎవడురా ఇవన్నీ సృష్టించినవాడు అని వస్తువుని చూసి దాని వెనకనున్నటువంటి శిల్పి గురించి ఆలోచన చేస్తుంటాడు. ఏది అనుభవించినా ఈశ్వర ప్రసాదము అని అనుభవిస్తాడు. ఇప్పుడు ఆ శబ్ద స్పర్శరస రూపగంధములే మారి సాత్వికమవుతాయి. ఇప్పుడు ఆమె చేతిలోని చెరుకు విల్లు బాణములైనప్పుడు అవి మన్మధుడి చేతిలోని చెరుకు విల్లు బాణములయ్యాయి అనుకోండి, గతి తప్పించి బంధనహేతువులు పునర్జన్మ కారకములవుతాయి. అందుకని ఇప్పుడు ఆవిడ ఏం చేస్తోంది? క్రియాశక్తి చేత. క్రియాశక్తిని ఎక్కడ చెప్పినా ఎరుపుతో చెప్తారు. ఆమె చేతితో పట్టుకున్నటువంటి ఆయుధముల ద్వారా, ఆ చేతితో పట్టుకున్న ఆయుధములతో ప్రవర్తించి లోకమునందున్నటువంటి జీవులను ఉద్ధరిస్తోంది. ఇది ఆమె అనుగ్రహ విశేషం. సాధన చేత మనం సంపాదించుకోలేకపోతే భక్తితో ఆమె పాదములు పట్టుకుంటే ఆమె ఈ 4 చేతులలో ఉన్న ఆయుధముల ద్వారా దీన్ని వర్షించి మనని కాపాడుతుంది. అసలు అమ్మవారి యొక్క 4 చేతులు 4 ఆయుధముల యొక్క అనుగ్రహమును పొందనంత కాలం అజ్ఞానము పోయే అవకాశము లేనే లేదు. అందుకే చేతులు చెప్పడానికి ముందు ఉద్యద్భాను సహస్రాభ ఎరుపు, రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రశాయక, మళ్ళీ 4 చెప్పాక మజ్జద్బ్రహ్మాండ మండల, ఏదో క్రోధస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రశాయక. అప్పుడు ఈ సమస్తమైనటువంటి బ్రహ్మాండములను కూడా ఆమె ముంచేస్తుంది ఎరుపులో, అంత ఎరుపు. ఇప్పుడు ఆ ఎరుపు దగ్గరికి వెళ్ళారనుకోండి, దానికి ఏమిటి అర్థం? ఇత పూర్వం తమోగుణంతో రజోగుణంతో నిండిపోయి మనుష్య జన్మ యొక్క వైభవాన్ని తెలుసుకోక లౌకికమైనటువంటి జీవితంలో గడిపేసి తాదాత్మ్యమును పొందినటువంటి వ్యక్తిని తిప్పుతుంది ఆవిడ.
ఇది కాదురా నీ జన్మకి ప్రయోజనం. నీ జన్మకి ప్రయోజనం సత్వగుణం. నీలో మార్పు రావాలి. అది లేనప్పుడు మనుష్య జన్మ యొక్క వైభవం లేదు. ఈ మార్పు ఆమె వలన వస్తుంది. ఎందుకంటే ఆమె శక్తి స్వరూపిణి, ఆమె క్రియాశక్తి అది అనుకూల్యతని ప్రసరిస్తుంది. అందుకని ఎరుపుతో మొదలుపెట్టి 4 చేతులు చెప్పిన తర్వాత, ఆయుధములు చెప్పిన తర్వాత మళ్ళీ ఎరుపు చెప్పి, ఇప్పుడు ఈ ఎరుపు చెప్పాక మజ్జద్బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధి కల సత్కచ, ఇప్పుడు అమ్మవారి యొక్క కబరీబంధం చెప్పారు. వెనక నుంచి చూస్తే తప్ప ఆవిడ యొక్క జుత్తుముడి కనపడదు. ఎందుకని అంటే శివలింగం అనుకోండి, అన్ని వైపులకి వెడతారు, చుట్టూ తిరిగి అభిషేకం చేస్తారు. వాడు ముందు నించుంటాడు, వాడు వెనక నించుంటాడు, ఉత్తరం నించుంటారు, దక్షిణం నించుంటారు, అభిషేకం చేసేస్తారు. సత్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములన్న 5 ముఖములతో ఉంటాడు కాబట్టి. కానీ అమ్మవారి దగ్గరికి వచ్చిన కరచరణాదులతో ఉన్నటువంటి మూర్తి అయినా వెనక్కి వెళ్ళి పూజా చేయరు, వెనక్కి వెళ్ళి చూసే అవకాశం ఉంటుంది. కబరీబంధం చూడాలంటే ఎలా? వెనక్కి వెడితే తప్ప కనపడదు. పైగా అది కిరీటంలోకి కొంత వెళ్ళిపోతుంది. అసలు కబరీబంధం చూడటం ఎందుకు? స్త్రీల యొక్క కబరీబంధం చూడడం మొహకారకం అవుతుంది కాబట్టి అలా ఎప్పుడు అటువంటి అనవసరపు ప్రయత్నాలు చెయ్యరు. మరి ఎందుకు అమ్మవారి కబరీబంధం చూడాలన్న కోరిక? అంటే అమ్మవారి కబరీబంధం చీకటి ఎలా ఉంటుందో అంత నల్లగా ఉంటుంది. అదేమిటండి, మరి ఎప్పుడో పుట్టింది కదా, ఆవిడ జుట్టు తెల్లబడదా? అంటే జుట్టు తెల్లబడింది అంటే కాలమునకు వశపడిపోయాడని గుర్తు. ఆవిడ జుట్టు తెల్లబడిపోతే ఆవిడ కాలమునకు వశపడిపోయిందని గుర్తు. ఆమె కాలాతీతురాలు. అందుకే ఆవిడ భర్త ఎప్పుడు యవ్వనంలో ఉంటాడు, ఆవిడ యవ్వనంలో ఉంటుంది. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. శివుడు యవ్వనం, అమ్మవారు యవ్వనం, నిత్య యవ్వన మదశాలిని. లలితా సహస్రంలో చదువుతున్నాం కదా. అందుకే ఆమె జుట్టు నల్లగా ఉంటుంది. బాగుందండి, నల్లగా ఉంది. ఒక విషయం తెలిసింది మాకు. ఎంత ఉంటుంది? చాలా పెద్దవారు అయిపోయి ఉంటారు కదా ఆవిడ. ఎప్పుడో కదా ప్రారంభమైంది ఆవిడ. ఈయనప్పుడు పెద్దవారు అయిపోయారు కాబట్టి జుట్టు అంతా ఊడిపోయి చిన్న ముడి ఉంటుందా? చంపకాశోక పున్నాక సౌగంధి గల సత్కచ. పువ్వులలో పెద్ద పెద్ద పువ్వులు ఏమున్నాయో, సంపంగి పూలు అంటే సింహాచలం సంపంగి పూలు, ఓ పెద్ద దండ కట్టారనుకోండి, చిన్న కొప్పు ఉంటే ఎలా పెట్టుకుంటారు? అశోక పుష్పములు. ఇటువంటివన్నీ కూడా దండలు కట్టి ఆమె యొక్క కబరీబంధం మీద అలంకారం చెయ్యడానికి సరిపోయినంత పెద్ద కబరీబంధం. ఆవిడ నడుస్తుంటే నటభుజద్ధమ్మిల్ల బంధమ్ముతో అంటారు పోతన గారు. ఆవిడ నడుస్తూ ఇలా అంటే కొప్పు ఇటు తగిలి పైకి లేస్తుంది, ఇలా అంటే ఇటు తగిలి పైకి లేస్తుంది. అంత పెద్ద కొప్పు భుజముల వరకు ఉంటుంది. ఎందుకు ఆ కొప్పు ఎంత ఉంటే మనకెందుకు ఇంతకంత వర్ణన? అంటే సాధారణంగా నల్లటిది చూస్తే నల్లటిది పోయే అవకాశం ఉండదు. కానీ అమ్మవారి యొక్క నల్లటి కబరీబంధాన్ని దర్శనం చేస్తే నల్లటి అజ్ఞానము తొలగి. అందుకే సౌందర్యలహరిలో మిగిలిన శ్లోకాలన్నింటికీ శంకరాచార్యులు వారు శ్లోకం చివర ఫలశ్రుతి చెప్పారేమో కానీ ఒక్క అమ్మవారి కబరీబంధం చెప్పినప్పుడు మాత్రం ప్రారంభంలోని ఫలశ్రుతి చెప్పి శ్లోకం చెప్పారు. ధునోతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమదన మాటీ విటపినాం అన్నారు. సహజ సుగంధ భూయిష్టమై నల్ల కలువల తండం ఎలా ఉంటుందో అంత అందంగా దువ్వెన చేత దువ్వబడి ఆమె యొక్క జుత్తు ఉండి పెద్ద కబరీబంధంతో ఉంటుంది. ఆమె నల్లని జుత్తుతో కూడుకున్న కబరీబంధాన్ని ఎవడు మానసికంగా ధ్యానమనందు చూడగలుగుతున్నాడో వాడికి ధునోతుధ్వాంతం అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతున్నాయి. అసలు ముందు రాగము, ద్వేషము, మనస్సు, పంచతన్మాత్రలు ఇవి వశపడకుండా అజ్ఞానము పోయి జ్ఞానము కలిగే అవకాశం ఎక్కడుంటుంది? అసలు ముందు లౌకికంగా తిరిగేవాడు భగవతి వైపు తిరగాలి. అందుకే మొదటి ఎరుపు. ఆమె యొక్క అనుగ్రహమును పొంది రాగస్వరూప పాషాఢ్యా క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక అనుగ్రహం పొందిన తర్వాత మళ్ళీ ఎరుపు. ఇప్పుడు ఈ స్థితిలో నిలబడినటువంటి వాడు కబరీ